డ్రెస్ గురించి అడిగితే చెప్పలేదు, దొరికిపోయారు. లేదండి బాబు గారు. స్టాప్ ఇట్, స్టాప్ ఇట్, స్టాప్ ఇట్. నిర్దోష అయిన ప్రేమ్ గారిని విడుదల చేయవలసిందిగా సవినయంగా కోర్టు వారిని మనవి చేసుకుంటున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. బాగా క్రాస్ ఎగ్జామ్ చేసావు. ఆల్ ద బెస్ట్. ప్రేమ్ బాబు, చామ్, నువ్వు వస్తావని అనుకున్నాను, వచ్చేసావు. ఏం బాబు గారు, నాతో ఏదైనా చెప్పాలనుకున్నారా? కోర్టులోనే నిన్ను ఎత్తుకొని తిప్పి చాలా చెప్పాలనుకున్నాను. అందరిలో కుదరలేదు. ఛ, ఇక్కడ కుదరట్లేదు. ఎన్ని రోజులే బాబు, ఇంతకీ ఏం చెప్పాలనుకున్నారు? ఏముంది, నువ్వు ఎంత అద్భుతంగా వాదించావో తెలుసా? అపోజిషన్ లాయర్కి మాటలే రాకుండా చేసావు. ఏం చెప్పాలో తెలియక వాయిదా అడిగే పరిస్థితి తెచ్చావంటే మాటలా చామ్. మొదటి కేసులోనే చింపేశావు. నేను చూస్తుంటే ముచ్చటేస్తుంది, అలాగే ముద్దు పెట్టాలనిపిస్తుంది చామ్. బాబు, సర్లే, పెద్ద ఆపుతున్నావు. అది ఇక్కడ కుదరదు కదా. ఎనీవే, కంగ్రాచులేషన్స్ శ్యామ్. థ్యాంక్ యూ బాబు. నన్ను ఎవరు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా మీ అప్రిషియేషన్సే నాకు ఎంతో ఆనందాన్ని, కొండంత బలాన్ని ఇస్తుంది బాబు. ఇచ్చాగా, ఇక నా చామ్ని ఎవ్వరూ ఆపలేరు. చామ్, వాయిదా తీసుకున్నారు కాబట్టి నిషా, ఆ ధర్మేంద్ర ఏదో ఒకటి చేయడానికే చూస్తారు. నాకు అదే అనిపిస్తుంది బాబు. మనకు కూడా ఏమైనా సాక్ష్యాలు దొరుకుతాయేమో చూడు. వాళ్ళేసే ప్రతి ఎత్తుకి పై ఎత్తు పడేలా ఆలోచించు. ఎక్కడా తగ్గకూడదు చామ్. తప్పకుండా బాబు. ఇదే కాన్ఫిడెన్స్తో నువ్వు ఉండాలి చామ్. రేపు సోమవారం కోర్టు అంతా నీ వాదనతో దద్దరిల్లిపోవాలి. అలాగే బాబు, చూస్తూ ఉండండి. మీ కోరిక తీర్చకుండా ఉండను. వెళ్తాను బాబు. అలాగే చామ్. సోమవారమే మిమ్మల్ని ఇంటికి కూడా తీసుకువెళ్తాను. జాగ్రత్త బాబు. ఇక నా చామ్ని ఎవ్వరూ ఆపలేర్రా.